హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు కూడా 21 జూలై 2020కి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ప్రతిరోజు 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో క్లాస్ అయితే ఉంటుంది. ఎవ్వరు కూడా మిస్ చేయవద్దు. అంతేకాకుండా ఫ్రెండ్స్, గ్రామవార్డు సచివాలయానికి మనకు ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ కావడం జరిగింది కదా. వారందరూ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ముఖ్యం ఇప్పుడు మీకు కూడా. ఇన్ని రోజులు అంటే చూడలేదు, కానీ ఇప్పుడైతే కంపల్సరీగా చూడండి. అంతేకాకుండా ఆర్ఆర్బీ అభ్యర్థులకు ఎగ్జామ్స్ అనేవి మనకు ఖచ్చితంగా నవంబర్ లేదా డిసెంబర్లో అయితే కన్ఫామ్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఫాలో అవ్వండి. ఇంకా డిఎల్ అభ్యర్థులు, డిగ్రీ లెక్చరర్స్, వారు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి మనకు 10 నుంచి 15 మార్కులు అయితే కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువనే వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా మనము స్టాటిక్ జీకే రూపంలో కూడా ఇంకా కొంత ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? జిఎస్ పరంగా కూడా స్టాటిక్ జీకే. ఓకే, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఈ క్లాస్ని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే, మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. గవర్నర్ హోదాలో ఇటీవల మరణించిన లాల్జీ టండన్ ఏ రాష్ట్ర గవర్నర్గా ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి, మధ్యప్రదేశ్ గవర్నర్గా ఉన్నారు ఫ్రెండ్స్. ఇటీవల మరణించడం జరిగింది. చాలా బాధాకరం. వివరాలు చూద్దాం. మధ్యప్రదేశ్ గవర్నర్ టండన్ కన్నుమూత. ఇతనే ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టండన్ 85 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లక్నౌలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడవడం జరిగింది. కడుపులో అంతర్గత రక్తస్రావం సంబంధించి గతంలో టండన్కు శస్త్రచికిత్స జరిగింది. శ్వాస ఇబ్బందులు, జ్వరంతో జూన్ 11న హాస్పిటల్లో చేరిన ఆయన అప్పటి నుండి ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో టండన్ కన్ను మూసినట్లుగా ఆయన కుమారుడు ఆశుతోష్ టండన్ వెల్లడించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ 2019లో ఎన్ని P8I విమానాల కొనుగోలుకు క్లియరెన్స్ చేసింది? అయితే 2021లో 4 భారతదేశానికి రానున్నాయి ఈ విమానాలు, P8I అనేటువంటి విమానాలు. మొత్తం మరి ఎన్నిటికి వీరు ఆర్డర్ అయితే చేయడం జరిగింది డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ 2019లో. మరి మొత్తం ఏంటంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, మొత్తము 6 విమానాలకు ఆర్డర్ అయితే చేయడం జరిగింది. ఇందులో 4 భారతదేశానికి వచ్చే సంవత్సరము రానున్నాయి. పూర్తి వివరాలు చూద్దాం ఫ్రెండ్స్. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ 2019లో 6 P8I విమానాల కొనుగోలుకు క్లియర్ చేసింది. వీటిలో 4 2021లో రాబోతున్నాయి. మరో 6 కొనుగోలు చేయడానికి చర్చలు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ముఖ్యాంశాలు: P8I విమానాలను ప్రధానంగా సముద్ర నిఘా ప్రయోజనాల కోసము ఉపయోగిస్తారు. వీటి కోసము సముద్ర నిఘా ప్రయోజనాల కోసము. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశం యొక్క సుదూర నిఘా, జలంతర్గామి ఎలక్ట్రానిక్ జామింగ్ మరియు నిఘా సామర్థ్యాలు P8I రాకతో మెరుగుపడతాయి అన్నట్లుగా మనకైతే ఇక్కడ తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇటీవల భారతదేశము చాలా దేశాల నుంచి యుద్ధ విమానాలు అయితే కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది. దానికి గల కారణం ఏంటి అంటే ఇటీవల కయ్యానికి కాలుదూతున్నటువంటి కరోనా దేశానికి బుద్ధి చెప్పడానికి భారతదేశము ఇలాంటి సన్నాహాలు అయితే చేస్తుంది ఫ్రెండ్స్. అధునాతనమైనటువంటి యుద్ధ పరికరాలు అయితే కొనుగోలు చేస్తుంది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. జూలై 20, 2020న అమెరికా, భారత్, దక్షిణ చైనా సముద్రంలో నిర్వహించిన సైనిక ఎక్సర్సైజ్ పేరేంటి? ఎక్కడ నిర్వహించాయి? దక్షిణ చైనా సముద్రంలో భారత్, అమెరికా 2 దేశాలు కూడా. మరి సముద్రంలో ఈ యొక్క ఎక్సర్సైజ్ విన్యాసము, దాని పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి, పాసెక్స్ విన్యాసము లేదా వ్యాయామము. పాసెక్స్ వ్యాయామం లేదా ఎక్సర్సైజ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాం. జూలై 20, 2020న యుఎస్ నేవీ క్యారియర్ USS నిమిట్జ్ మధ్యప్రాచ్యంలో భారత యుద్ధ నౌకలతో సముద్ర కసరత్తులు నిర్వహించారు. పాసెక్స్ వ్యాయామము భారతదేశము మరియు చైనాలను ఉద్రిక్త సరిహద్దులో సంబంధించిన కాలంలో
ఇదైతే చేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. సో భారతదేశానికి చైనాకి మధ్య సరిహద్దు విషయంలో చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి సంఘర్షణలు కావచ్చు, సో చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. సో భారతదేశంతో కయ్యానికి కాలుదూతున్నటువంటి ఈ యొక్క చైనా దేశానికి చెక్ పెట్టడానికి అన్ని దేశాలు కూడా, ప్రపంచవ్యాప్తంగా దేశాలు కూడా మన దేశానికి సపోర్ట్గా నిలిచాయి. అందులో ముందు వరుసలో ఉన్నటువంటి దేశము అమెరికా. ఓకేనా, ట్రంప్ బాబాయ్. నెక్స్ట్ వన్ చూద్దాం. వివరాలు, ముఖ్యాంశాలు. యుఎస్ఎస్ నిమిట్జ్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద విమానవాహక నౌక ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, అతిపెద్ద విమానవాహక నౌకగా చాలా ప్రసిద్ధి ఇది. దక్షిణ చైనా సముద్రం నుండి వెళ్తుంది. ఓకే, యుఎస్ఎస్ రొనాల్డ్ రీగన్తో కలిసి దక్షిణ చైనా సముద్రంలో నిర్వహించిన సైనిక వ్యాయామంలో నావికాదళ క్యారియర్ ఇటీవల పాల్గొన్నట్లుగా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. దేశంలో ఆత్మనిర్భర స్వావలంబన సాధించడానికి క్రీడా మంత్రిత్వ శాఖ ఈ అంతర్జాతీయ సంస్థతో ఒప్పందము కుదుర్చుకుంది. ఆన్సర్ ఆప్షన్ సి యూనిసెఫ్. ఏంటి ఫ్రెండ్స్? యూనిసెఫ్తో. ఓకే, వివరాలు చూద్దాం. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ సాధించడానికి దేశంలోని యువ వాలంటీర్లను బలోపేతం చేయడానికి యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ యూనిసెఫ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అంటే ఇటువంటి చర్యల ద్వారా భారతదేశము స్వావలంబన పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. ముఖ్యాంశాలు చూద్దాము. యూనిసెఫ్కు చెందిన యువావాతో గో ఐ అనేటువంటి ప్రకటనలపై సంతకం చేయడం జరిగింది భారతదేశం. ఇది యూనిసెఫ్ ఏర్పాటు చేసిన బహుళ సంస్థల వేదిక. అంటే మన దేశంతో పాటుగా చాలా సంస్థలు అనేవి ఇందులో మెంబర్స్గా ఉంటాయి, గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటి పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ప్లాజాను ఎక్కడ ప్రారంభించారు? పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ప్లాజా, పెట్రోల్ పంపు లాగా ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే. సో పెట్రోల్ పంపులో ఏం చేస్తాం? మనం పెట్రోల్ పోయించుకుంటాం. సో ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాజాకి వెళ్ళి ఏం చేస్తాం? ఛార్జింగ్ పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా, ఛార్జింగ్ వెహికల్స్ అనేవి ప్రస్తుత కాలంలో చాలా విస్తృతంగా పెరిగిపోతున్నటువంటి సందర్భంగా దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. వివరాలు చూద్దాం. 2020 జూలై 20న న్యూఢిల్లీలోని చేమ్స్ ఫోర్డ్ క్లబ్ విద్యుత్ మరియు పునరుత్పాదక ఇంధన మంత్రి అయినటువంటి శ్రీ ఆర్కే సింగ్ మొదటి పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ప్లాజాను ప్రారంభించడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. ముఖ్యాంశాలు. ఛార్జింగ్ ప్లాజాతో పాటు మంత్రి కూడా రైస్ను ప్రారంభించారు. రైస్ అనేది భద్రత మరియు సమర్థత కోసము ఇండోర్ ఎయిర్ నాణ్యతను మెరుగుపరచడానికి ఎయిర్ కండిషనింగ్ యొక్క రెట్రోఫిట్స్. ఇది ఈఈఎస్ఎల్ మరియు యుసైడ్ సంయుక్త చొరవగా దీన్ని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటి మెగా ఫుడ్ పార్క్ను ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి హర్సిమ్రత్ కౌర్ ఎక్కడ ప్రారంభించడం జరిగింది? హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మిజోరాం. ఓకే, మిజోరాంలో. సో వివరాలు చూద్దాం. జూలై 20, 2020న ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ మంత్రి అయినటువంటి హర్సిమ్రత్ కౌర్ బాదల్ మిజోరాంలో మొదటి మెగా ఫుడ్ పార్కును ప్రారంభించారు. ఓకే, ముఖ్యాంశాలు చూసినట్లయితే మిజోరాంలో ప్రారంభించిన జోరామ్ ఫుడ్ పార్క్, దాని పేరేంటి? జోరామ్ ఫుడ్ పార్క్ ప్రభుత్వేతర 5,000 మందికి ఉపాధి కల్పించడము. ఓకే, మరియు ప్రాథమిక ప్రాసెసింగ్ సెంటర్ మరియు కోర్ ప్రాసెసింగ్ సెంటర్లలో 25,000 మందికి రైతులకు ప్రయోజనం అనేది చేకూరనుంది. సో ఈ పార్క్ సుమారు 30 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో వార్షికంగా 450 నుంచి 500 కోట్ల రూపాయలు తీసుకువస్తుందని భావిస్తున్నారు. సో స్టాటిక్ జీకే అబౌట్ మిజోరాం చూద్దాం ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. సో స్టాటిక్ జీకే ఏర్పాటు 21 నవంబర్ 1972లో మిజోరాం ఏర్పాటు కావడం జరిగింది. గవర్నర్గా ప్రస్తుతము శ్రీధరన్ పిల్లై గారు ఉన్నారు. ముఖ్యమంత్రి జోరామ్థాంగ్. ఓకే, జోరామ్థాంగ్. సో అధికారిక భాష మిజో మరియు ఇంగ్లీష్. అసెంబ్లీ స్థానాలు 40 ఉన్నాయి. లోక్సభ మరియు రాజ్యసభ స్థానాలు ఒక్కొక్కటేసి ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ITU ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ ఇటీవల విడుదల చేసిన కార్మికుల హక్కుల గౌరవ సూచీలో భారతదేశ స్థానము ఎంత? అంటే మన కార్మికులకు మనము ఏ విధంగా గౌరవిస్తున్నాము? సో మన భారతదేశ స్థానము ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ
10 అంటే టాప్ 10లో ఉంది ఫ్రెండ్స్. అంటే గౌరవించడం గౌరవ సూచీలు అంటే ఎంత గౌరవిస్తున్నాము అనేటువంటి అంశం పైన వివరాలు చూద్దాం. 2020 జూన్ 20న ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కాన్ఫెడరేషన్ కార్మిక హక్కుల గౌరవించే స్థాయిలో 144 దేశాల ర్యాంకులను విడుదల చేసింది. దురదృష్టవశాత్తు ఈ జాబితాలో అతి తక్కువ పనితీరు కనబరిచినటువంటి 10 దేశాలలో భారత్ ఉంది ఫ్రెండ్స్. అంటే కార్మికులకు మన దేశము ఎలాంటి విలువనివ్వడం లేదు ఫ్రెండ్స్. అంటే చాలా హీనంగా చూడడం అయితే ఇక్కడ మనము జరుగుతుంది ఫ్రెండ్స్. కార్మికులు అంటే వారితో జస్ట్ మనం వర్క్ చేయించుకొని సో వారికి సరైన గౌరవము దక్కడం లేదు. పనికి తగినటువంటి వేతనము కూడా అందడం లేదు అనేటువంటి సో అత్యంత లీస్టులో ఉన్న దేశాల జాబితాలో భారత్ కూడా టాప్ 10లో నిలిచింది ఫ్రెండ్స్. ఓకేనా. సో ముఖ్య అంశాలు చూద్దాం. తక్కువ పనితీరు కనబర్చే ఇతర దేశాల్లో బ్రెజిల్, బంగ్లాదేశ్, కొలంబియా, కజకిస్తాన్, హోండూరాన్, ఫిలిప్పైన్స్, ఈజిప్ట్, జింబాబ్వే మరియు టర్కీ స్థానాలు వరుసగా 9 స్థానాలు ఉంటే భారత్ 10వ స్థానంలో ఉంది ఫ్రెండ్స్. ఓకే. సో స్టాటిక్ జీకే అబౌట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ ఏర్పాటు 1 నవంబర్ 2006. ప్రధాన కార్యాలయం బ్రెసెల్, బెల్జియంలో కలదు. సెక్రటరీ జనరల్ షారన్ బర్రో. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. వినియోగదారుల రక్షణ చట్టము 2019 ఇటీవల చట్టరూపం దాల్చిన రోజు ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్స్లో. ఆన్సర్ ఆప్షన్ ఏ 2020 జూలై 20న చట్టరూపము దాల్చింది ఫ్రెండ్స్ వినియోగదారుల రక్షణ బిల్లు. ఓకే, ఇది బిల్ అన్నట్టు 2019 వినియోగదారుల రక్షణ చట్టము. సో ఇది బిల్లు ఆమోదం పొందితేనే అది చట్టరూపం దాలుస్తుంది ఫ్రెండ్స్. ఒక బిల్లు ఏదైనా కూడా చట్టరూపం దాల్చాలంటే సో లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి బిల్లు దాన్ని ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి గారికి పంపాలి. రాష్ట్రపతి గారు దానిపైన సంతకం చేస్తేనే అది చట్టరూపం దాలుస్తుంది ఏదైనా కూడా. అంత ముందు వరకు కూడా దాన్ని ఏమనాలి? బిల్లు అని మాత్రమే అనాలి ఫ్రెండ్స్. ఓకే, గమనించాలి. 2020 జూలై 20న వినియోగదారుల రక్షణ చట్టం 2019 అమల్లోకి వచ్చింది. ఈ చట్టము వినియోగదారులను శక్తివంతం చేస్తుంది. వినియోగదారుల రక్షణ మండలి మరియు వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ వంటి నిబంధనల ద్వారా వారి హక్కులను పరిరక్షించడానికి వారికి సహాయపడుతుంది అన్నట్లుగా మనకైతే ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఎనీ డిస్ప్యూట్స్, ఓకేనా, మనం ఏదైనా వస్తువులు కొన్నా కూడా సో దానిపైన సో మనం బిల్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఏ వస్తువు కొన్నా కూడా. సో ఒకవేళ అది నాణ్యతా లోపం వల్లనైనా, ఓకేనా, నాణ్యతా లోపం కావచ్చు, సర్వీస్ లోపం కావచ్చు, అలాంటివి ఏమైనా కూడా వినియోగదారుల ఫోరం డిస్ట్రిక్ట్ స్థాయిలో ఉంటుంది, ఓకే, స్టేట్ స్థాయిలో ఉంటుంది, సెంట్రల్ స్థాయిలో కూడా ఈ యొక్క వినియోగదారుల హక్కుల సంఘాలు లేదా ఫోరమ్స్ అనేవి ఉంటాయి. సో దానికి మనము అప్రోచ్ అయినట్లయితే సో మనకు తగిన ప్రతిఫలము దొరుకుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ చట్టం వినియోగదారుల రక్షణ చట్టం అయినటువంటి 1986ను భర్తీ చేస్తుంది. అంటే అందులో ఉన్నటువంటి కొన్ని మార్పులు చేసి కొత్త చట్టాన్ని అయితే రూపొందించడానికి ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ది ఎండ్ గేమ్ అనే నవల రచయిత ఎవరు? ది ఎండ్ గేమ్, అవెంజర్స్ ఎండ్ గేమ్ కాదు ఫ్రెండ్స్, ఇది వేరు. సో ఆన్సర్ ఆప్షన్ బి, హుస్సేన్ జాయిది అనేటువంటి వ్యక్తి ఈ యొక్క నవలని రచించడం జరిగింది. అఫ్ కోర్స్ అవెంజర్స్ ఎండ్ గేమ్లో ఏ విధంగా అయితే ఉంటుందో అంత సస్పెన్స్, అంతేకాకుండా ట్రాజెడీస్ అవన్నీ ఉంటాయి కదా. సో ఈ బుక్లో కూడా అదే విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. రాజకీయాల ట్రాజెడీ ఉంటుంది. ఓకేనా, చూద్దాం వివరాలు. క్రైమ్ రచయిత, ఓకేనా, హుస్సేన్ జాయిద్ ది ఎండ్ గేమ్ అనేటువంటి సరికొత్త నవల రాశారు. ఇది రాజకీయాల గురించి, రాజకీయాలలో జరిగేటువంటి ద్రోహాల గురించి మరియు హింస లేనటువంటి బీభత్సాల గురించి ఈ యొక్క నవల తెలియజేస్తుంది. ఈ పుస్తకాన్ని హార్పర్ కోలిన్స్ ఇండియా ప్రచురించింది. ఎండ్ గేమ్ పాఠకులకు పనిలో సంక్లిష్టమైన రాజకీయ విధానాలను అందిస్తూ ఉంటుంది. సో వీటిలో దేశ భద్రత, రక్షణ సేవలు మరియు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి అంశాలు అయితే ఇందులో పొందుపరిచి ఉంటాయి. నిజం చెప్పాలంటే ఒక డిటెక్టివ్ మోడల్లా ఉంటుంది ఫ్రెండ్స్. బుక్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్లా ఉంటుంది బుక్. ఓకే, రాజకీయాల గురించి ముఖ్యంగా. నెక్స్ట్ వన్, ఎస్బీఐ కార్డ్స్ మరియు పేమెంట్స్, యూపీఐ పేమెంట్స్, సారీ ఇక్కడ తప్పుపడింది. ఎస్బీఐ కార్డ్స్ మరియు పేమెంట్స్ విభాగ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి, అశ్విని కుమార్ తివారీ. వివరాలు చూద్దాం. ఎస్బీఐ కార్డులు మరియు చెల్లింపు సేవలు
అశ్విని కుమార్ తివారీని కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించింది. కొత్త నియామకము 2 ఏళ్ల వరకు కూడా చెల్లుబాటు అవుతుంది మరియు అతని యొక్క నియామకము ఆగస్టు 1, 2020 నుంచి అమల్లోకి వస్తుంది. సో ఈ పదవికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నామినేట్ చేయడానికి ఇక్కడ చూడవచ్చు. స్ట్రాటజిక్ అవార్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూద్దాము. దీని ఏర్పాటు ఎప్పుడు జరిగింది ఫ్రెండ్స్? 1 జూలై 1955. ఫస్ట్ ముందుగా దీన్ని 1921లోనే ప్రారంభించారు ఫ్రెండ్స్. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి పేరుతో 1921లో ప్రారంభించడం జరిగింది. సో దాని తర్వాత దీనిని స్వతంత్రం వచ్చిన తర్వాత నేషనలైజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, జాతీయము చేయడము జరిగింది 1951లో, జాతికి అంకితం. సో ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? రజనీష్ కుమార్. ఓకే, సో మొట్టమొదటిగా దీన్ని ఎక్కడ స్థాపించారు ఫ్రెండ్స్ అంటే కోల్కతాలో ఫ్రెండ్స్. ఓకే, కలకత్తాలో దీన్ని స్థాపించడం అయితే జరిగింది. సో నెమ్మదిగా ముంబైకి అయితే తీసుకురావడం జరిగింది ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఇండియా బిజినెస్ కౌన్సిల్ 45వ ఇండియా ఇండియన్ సమ్మిట్ 2020ను జూలై 22న ఏ దేశంతో కలిసి నిర్వహించింది? ఇండియా బిజినెస్ కౌన్సిల్ 45వ ఎడిషన్ సో ఏ దేశంతో కలిసి నిర్వహించింది? ఆన్సర్ ఇక లేదు, బట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అమెరికాతో. ఓకేనా, అమెరికాతో. వివరాలు చూద్దాం. ఇండియా బిజినెస్ కౌన్సిల్ 45వ ఇండియా ఐడియన్ సమ్మిట్ 2020ను జూలై 22న నిర్వహించనుంది. ఓకే, సో యుఎస్ ఇండియా భాగస్వామ్యం యొక్క భవిష్యత్తు, ప్రపంచీకరణ, వాణిజ్యం మరియు పెట్టుబడులను రూపొందించే విధి విధానాలను మరియు కోవిడ్-19 కాలంలో భవిష్యత్తుపై చర్చల కోసము ఈ సమ్మిట్ లక్ష్యము ఏంటంటే మంచి భవిష్యత్తును నిర్మించడమే. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూద్దాం. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వ్యక్తిగత కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రవీణ్ సిద్ధార్థ్. ఎవరు ఫ్రెండ్స్? ప్రవీణ్ సిద్ధార్థ్. వివరాలు చూద్దాం. 2001 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ పి ప్రవీణ్ సిద్ధార్థ్ భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొత్త వ్యక్తిగత కార్యదర్శిగా నియమితులయ్యారు. సిద్ధార్థ్ ఇప్పటికే రాష్ట్రపతి సచివాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్డీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు షిప్పింగ్ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా నియమితులైన విక్రమ్ సింగ్ తన స్థానంలో నియమితులవుతారన్నట్లుగా తెలుస్తుంది. సో స్టాటిక్ జీకే అబౌట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి. సో గణతంత్ర దేశంగా భారతదేశం ఎప్పుడు ఏర్పడింది అంటే 26 జనవరి 1950 భారతదేశ గణతంత్ర దినోత్సవము. ఓకే, సో ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే అంటాం కదా ఫ్రెండ్స్. సో మరి రిపబ్లిక్ డే గల కారణం ఏంటి అంటే భారతదేశానికి ఒక గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది. గణతంత్ర రాజ్యానికి ఒక రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి ప్రథమ పౌరుడుగా ఉండాలి అని తెలియజేస్తుంది ఫ్రెండ్స్, గమనించాలి. ఓకే, సో మరి మొదటి రాష్ట్రపతిగా ఎవరున్నారంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. 1950 నుంచి 62 వరకు కూడా 2 పర్యాయాలు ఎన్నికైనటువంటి ఏకైక రాష్ట్రపతి. ఓకే, రాష్ట్రపతుల చరిత్రలోనే 2 సార్లు ఎన్నికైనటువంటి వ్యక్తి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఆయన తర్వాత ఎవరు కూడా ఇప్పటివరకు 2 పర్యాయాలు రాష్ట్రపతిగా పనిచేయలేదు ఫ్రెండ్స్. సో అదొక ఏంటి అంటే ఈయన 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత సో ఇకపైన ఎవరు కూడా 2 సంవత్సరాలు చేయకూడదు అనేటువంటి ఒక సంస్కృతి అయితే ఓకే అది ఆటోమేటిక్గా రావడం జరిగింది. అంతే, అతని తర్వాత ఎవరు కూడా ఇప్పటివరకు 2 సార్లు చేయలేదు. చేయపోతారో లేదో ఇంకా ఎవరికి తెలియదు. బట్ అప్పటి నుంచి అయితే అదొక అధికారికంగా కాదుకున్నా కూడా ఒక ఆచారంలాగా వస్తూ ఉంది. ప్రస్తుతం రామ్నాథ్ కోవింద్ గారు అయితే మనకు భారతదేశ ప్రథమ పౌరుడు, భారతదేశ త్రివిధ దళాధిపతి. ఓకే, గుర్తుంచుకోవాలి. అంతర్జాతీయ 2020 పురుషుల ప్రపంచ కప్ కోవిడ్-19 కారణంగా ఏ సంవత్సరానికి వాయిదా వేయడం జరిగింది ఫ్రెండ్స్? ఆన్సర్ ఆప్షన్ సి, 2022కి. సో ఈ ఇయర్ జరగాల్సి ఉండేది, బట్ 2022కి వాయిదా వేశారు. వివరాలు చూద్దాం. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ 2020 అక్టోబర్ నవంబర్లో ఆస్ట్రేలియాలో ఆడనున్న 2020 పురుషుల ప్రపంచ కప్ కోవిడ్-19 కారణంగా అధికారికంగా 2022కి వాయిదా పడింది ఫ్రెండ్స్, గమనించాలి. సో మరి ఐపీఎల్ ఎప్పుడు జరగనుంది ఫ్రెండ్స్? ఐపీఎల్ మాత్రం దుబాయ్లో నిర్వహిస్తామని అంటున్నారు ఫ్రెండ్స్. సో చూద్దాం మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందో. నెక్స్ట్ వన్. సో ఒక విచిత్రమైన క్వశ్చన్ ఫ్రెండ్స్. కిలో ₹2 ఆవు పేడ కొనే గోధాన్య యోజన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? సో మీకు విచిత్రంగానే అనిపించవచ్చు, ఆవు పేడను కొనడం ఏంటి, దీంతో ఏం చేస్తారు అంటే గోబర్ గ్యాస్ తయారు చేస్తారు ఫ్రెండ్స్ దీంతో. ఓకేనా, సో
గోబర్ గ్యాస్ తయారు చేయడం అయితే జరుగుతుంది. అంతేందుకు ఫ్రెండ్స్, మీరు అమెజాన్లో ఒకటి సెర్చ్ చేయండి. పిడకలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆవు పేడతో తయారు చేసిన పిడకలు కూడా ఆన్లైన్లో అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఓకే, సో దానికి కూడా సంథింగ్ కొంత రేట్ అనేది ఉంటుంది. పిడకలు, ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడకలను కూడా ఆన్లైన్లో అమ్మడం అయితే జరుగుతుంది. సో ఇది వింతేం కాదు. ఓకే, దీంతో ఏం చేస్తారంటే సో గోబర్ గ్యాస్ అనేది తయారు చేయడం అయితే జరుగుతుంది. ఆప్షన్ డి, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. గోధాన్య యోజన, కిలో ఆవు పేడకి ₹2. బాగుంది కదా. ఆవు పేడ కిలో ₹2. గోధాన్య యోజనను ప్రారంభించిన ఛత్తీస్గఢ్. వివరాలు చూద్దాం. సో ఇక్కడ జోక్తున్నారు చూడండి. రైతుల నుంచి కిలో ₹2 ఆవు పేడ కొనుగోలు చేసే కార్యక్రమాన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వము శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి భూపేష్ బఘేల్, ఎవరు ఫ్రెండ్స్, భూపేష్ బఘేల్ గోధాన్య యోజన పథకాన్ని ప్రారంభించారు. సేకరించిన పేడతో వర్మీ కంపోస్ట్ తయారు చేస్తారు. ఓకే, గోబర్ గ్యాస్ అట్ ది సేమ్ టైం వర్మీ కంపోస్ట్ కూడా తయారు చేసి అన్నదాతలకు అందించనున్నారు. దీని ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు పశువులకు సరైన పశుగ్రాసం లభిస్తుందని, రైతులు లాభాలు ఆర్జిస్తారని సో సర్కార్ భావిస్తుంది. సో రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలు మొదలవడానికి ముందు నిర్వహించే హరేలీ ఉత్సవం చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల కరెంట్ అఫైర్స్లో ఉంది ఫ్రెండ్స్. హరేలీ ఉత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనం మెయిన్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అడిషనల్ బిట్స్ కూడా చూద్దాము. రైతుల కోసము ఈ కిసాన్ ధన్ యాప్ను ప్రారంభించిన బ్యాంక్ను కనుగొనండి. ఆన్సర్ ఆప్షన్ 1 HDFC బ్యాంక్. నెక్స్ట్ వన్, యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ యూకే అండ్ ఇండియా మధ్య స్థిరమైన వ్యాపారం కోసం ఏ రాష్ట్రానికి చెందిన పారిశ్రామిక అభివృద్ధి సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆన్సర్ ఆప్షన్ 3 మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, జూలై 2020లో ఏ దేశంలోని 61 ద్వీపాలకు భారత్ అవుట్డోర్ ఫిట్నెస్ పరికరాలు అప్పగించింది. ఆన్సర్ ఆప్షన్ 4 మాల్దీవులు. నెక్స్ట్, మిలిటరీ ఇంటర్ ఆపరేటబిలిటీ పెంచడానికి మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ కోసము జూన్ 2020లో ఏ దేశంతో భారతదేశము అవగాహన ఒప్పందము కుదుర్చుకుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. ఓకేనా, ఆస్ట్రేలియా. ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ బోర్డ్ సభ్యులను నియమించడానికి NHIA ఏర్పాటు చేసిన సెలక్షన్ కమిటీ కన్వీనర్గా ఎవరున్నారు. ఆన్సర్ ఆప్షన్ 1 సుఖ్బీర్ సింగ్ సంధు. నెక్స్ట్ వన్, 2021లో పురుషుల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ను ఏ దేశం నిర్వహించనుంది. ఆన్సర్ ఆప్షన్ 4 సెర్బియా. నెక్స్ట్ వన్, భారతదేశం వెలుపల ప్రపంచంలోని మొట్టమొదటి యోగా విశ్వవిద్యాలయం వివేకానంద యోగా విశ్వవిద్యాలయము ఏ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1 లాస్ ఏంజిల్స్. ఏ దేశంలో ఉంది? అమెరికాలో. ఓకే, అమెరికాలో ఉంది. నెక్స్ట్ వన్, ఫీఫా పురుషుల ప్రపంచ కప్ ఫుట్బాల్ ప్రపంచ కప్ 2022 యొక్క 22వ ఎడిషన్ను ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది, అంటే ఏ దేశంలో నిర్వహించనున్నారు. సింపుల్. ఆన్సర్ ఆప్షన్ 3 ఖతార్. ఓకే, ఖతార్. నెక్స్ట్ వన్, ఇటీవల కన్ను మూసిన విద్యాబెన్ షా పద్మశ్రీ గ్రహీత ఏ రంగానికి చెందినటువంటి వ్యక్తి. ఆన్సర్ ఆప్షన్ 4 సోషల్ వర్క్. ఓకే, సోషల్ వర్క్. నెక్స్ట్ వన్, ఈశాన్య రాష్ట్రాల రాజధానులను రైల్ నెట్వర్క్ ద్వారా ఏ సంవత్సరానికి అనుసంధానించాలని భారత రైల్వే ప్రణాళిక వేసింది. ఆన్సర్ ఆప్షన్ 2 ఎప్పుడు 2023కి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఈ రోజుకి సంబంధించినటువంటి మెయిన్ క్వశ్చన్ చూసాము, స్టాటిక్ జీకే చూసాము, అడిషనల్ బిట్స్ కూడా చూడడం జరిగింది ఫ్రెండ్స్. సో ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, సో ఫ్రెండ్స్, మన ఈరోజు కరెంట్ అఫైర్స్ని అఫీషియల్గా స్పాన్సర్ చేసినటువంటి ఛానల్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ బెంచర్స్ హబ్. సో ఫ్రెండ్స్, లాస్ట్ బెంచర్స్ హబ్. సో ప్రవీణ్ సార్ అని చెప్పేసి ఆర్ఆర్బి ఎన్టీపీస్లోనే జాబ్ చేస్తారు ఫ్రెండ్స్, రైల్వేస్లో, ఇండియన్ రైల్వేస్లో. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది, అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్. సో అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఉపయోగపడేటువంటి స్టాండర్డ్ బుక్స్ను కూడా సో బుక్స్ బేస్ చేసుకొని ఇక్కడ మనకు అందజేయడానికి ఇక్కడ మనము చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఫాస్ట్ ట్రాక్ అనేది చాలా స్టాండర్డ్ బుక్ అది. సో దాన్ని బేస్ చేసుకొని అయితే మీకు అందజేస్తారు. సో ఈ యొక్క ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఒకసారి క్లాస్ వినండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, సో లేట్ చేయకుండా సో మన ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్విక్ రివ్యూ చూద్దాము. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా క్విక్ రివ్యూ కంటే ముందు కూడా సో ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో మన ఛానల్కి ఎవరైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలనుకుంటే
సో యూట్యూబ్ సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ మీరు మీ సబ్స్క్రిప్షన్ని అఫీషియల్గా తీసుకోవచ్చు. ఓకే, లేట్ చేయకుండా క్విక్ రివ్యూలోకి వెళ్దాం. గవర్నర్ హోదాలో ఇటీవల మరణించిన లాల్జీ టండన్ ఏ రాష్ట్ర గవర్నర్? సో అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియచేయాలి ఫ్రెండ్స్ ఆన్సర్ని. సో ఓన్లీ నా సైడే ఉండకూడదు ఫ్రెండ్స్, 2 సైడ్ ఉండాలి. ఓకేనా? సో ఏదైనా కూడా ఎవ్రీథింగ్ షుడ్ బి ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అని చెప్తారు కదా ఫ్రెండ్స్. సో అది లవ్లో అయినా, సో యుద్ధంలో అయినా ఏదైనా ఫేర్ ఉండాలి. సో దాంతో ఎందుకు పోల్చానంటే ఇక్కడ సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఎట్ ద సేమ్ టైం అలాగే ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకు? సో ఒక టీచర్ అనే వ్యక్తి సో చెప్పుకుంటూ వెళ్తే దానికి ప్రయోజనం ఏమి ఉండదు. సో దానికి తగ్గట్టుగా స్టూడెంట్స్ సైడ్ నుంచి కూడా రెస్పాన్స్ వస్తే సో ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అంతేకాకుండా మీకు తెలిసినటువంటి స్టాటిక్ జీకే బిట్స్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది కామెంట్ చూస్తారు కాబట్టి సో కామెంట్స్లో కూడా సో నాలెడ్జ్ని గేజ్ చేస్తారు వాళ్ళంతా కూడా. ఓకేనా ఫ్రెండ్స్, లేచకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. గవర్నర్ హోదాలో ఇటీవల మరణించిన లాల్జీ టండన్ ఏ రాష్ట్ర గవర్నర్గా ప్రస్తుతము పనిచేస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ 2019లో ఎన్ని పిఐటై విమానాల కొనుగోలు క్లియర్ చేసింది? 2021లో 4 భారత్కి రానున్నాయి. సో మొత్తం ఎన్నిటికి ఆర్డర్ ఇచ్చింది అంటే ఇంకా ఆప్షన్ ఏ మొత్తం 6కి ఇంకా ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. సో 4 భారత్కి రానున్నాయి 2021లో. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. జూలై 2020న అమెరికా భారత్ దక్షిణ చైనా సముద్రంలో నిర్వహించిన సైనిక ఎక్సర్సైజ్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ సి పాసెక్స్ వ్యాయామము లేదా పాసెక్స్ ఎక్సర్సైజ్, సైనిక విన్యాసం అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. దేశంలో ఆత్మనిర్భర స్వావలంబన సాధించడానికి క్రీడా మంత్రిత్వ శాఖ ఈ అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. సో దేంతోని? యూనిసెఫ్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటి పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ప్లాజాను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఢిల్లీలో, భారతదేశ రాజధాని ఢిల్లీ నగరంలో. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటి మెగా ఫుడ్ పార్క్ను ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి హర్సిమ్రత్ కౌర్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి మిజోరాం. ఓకే, ఈశాన్య రాష్ట్రమైనటువంటి మిజోరాంలో. స్టాటిక్ జీకే చూడండి, ఇంపార్టెంట్. ఐటీ ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ ఇటీవల విడుదల చేసిన కార్మికుల హక్కుల గౌరవ సూచిలో భారతదేశ స్థానము సో టాప్ 10లో ఉంది ఫ్రెండ్స్. అంటే ఈ గౌరవ సూచీలు అంటే అత్యంత గౌరవిస్తున్నట్టు కాదు ఫ్రెండ్స్. ఓకేనా? గౌరవ సూచి అంటే అత్యంత దారిద్రంగా ట్రీట్ చేస్తున్నామని అర్థము. ఓకేనా? టాప్ 10లో ఉన్నాం, అత్యంత దారిద్రంగా. సో మన దగ్గర వర్క్ చేసేటువంటి కార్మికులను అంత హీనంగా చూస్తున్నామని సో ఈ యొక్క అంతర్జాతీయ సంస్థ యొక్క ఉద్దేశం అయితే ఇక్కడ మనకు తెలియచేయడము జరిగింది. సో ఈక్వాలిటీ అనేది లేదు ఫ్రెండ్స్ భారతదేశంలో. సమాన పనికి సమాన వేతనం అనేది ఇంకా భారతదేశంలో అమలులో లేదు, గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ఇటీవల చట్ట రూపం దాల్చిన రోజు ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ 2020 జూలై 20. నెక్స్ట్ వన్ చూద్దాం. ది ఎండ్ గేమ్ అనే నవల రచయిత ఎవరు? ది ఎండ్ గేమ్. ఆన్సర్ ఆప్షన్ బి హుస్సేన్ జాయిది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎస్బీఐ కార్డ్స్ మరియు ఎస్బీఐ కార్డ్స్ మరియు పేమెంట్స్ విభాగ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా ఎవరు నియమితులయ్యారు ఇటీవల? ఆన్సర్ ఆప్షన్ సి అశ్విని కుమార్ తివారీ. సో రజనీష్ గారు ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు ఎస్బీఐ. నెక్స్ట్. ఇండియా బిజినెస్ కౌన్సిల్ 45వ ఇండియా ఐడియన్ సమ్మిట్ 2020ను జూలై 22న ఏ దేశంతో కలిసి నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా. ఓకే, అమెరికా. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వ్యక్తిగత కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి ప్రవీణ్ సిద్ధార్థ్. నెక్స్ట్ వన్ చూద్దాం. అంతర్జాతీయ 2020 పురుషుల ప్రపంచ కప్ కోవిడ్-19 కారణంగా ఏ సంవత్సరానికి వాయిదా పడింది? ఆన్సర్ ఆప్షన్ సి 2022. నెక్స్ట్ వన్. కిలో ₹2 ఆవు పేడ కొనే గోధన్యాయ యోజన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? సో ఆవు పేడనే కాదు ఫ్రెండ్స్, గేదెల పేడ కూడా కొనాలి. ఒక ఆవులకి ఎందుకు ఇవ్వాలి ప్రియారిటీ? సో గేదెల పేడ కూడా కొనాలి. సో వారికి కూడా గేదెలను, అంటే నేను ఎందుకు అంటున్నానంటే గేదెలను పెంచేవారు కూడా ఉంటారు కదా. సో అది సేమ్, రెండు కూడా మనకి
సరి అయినటువంటి వర్మి కంపోస్ట్ని తయారు చేస్తాయి. కాబట్టి సో వాటిని కూడా కొనేందుకు సో ఈ పథకంలో చోటు కల్పించాలని కోరుకుంటున్నాను. ఆన్సర్ ఆప్షన్ డి, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో అడిషనల్ బిట్స్. రైతుల కోసము ఈ కిసాన్ ధన్ యాప్ను ప్రారంభించిన బ్యాంకును కనుగొనండి. ఆన్సర్ ఆప్షన్ 1 హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ వన్. యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ యూకే అండ్ ఇండియా మధ్య స్థిరమైన వ్యాపారం కోసము ఏ రాష్ట్రానికి చెందిన పారిశ్రామిక అభివృద్ధి సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆన్సర్ ఆప్షన్ 3 మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్ర. నెక్స్ట్ వన్. జూలై 2020లో ఏ దేశంలోని 61 ద్వీపాలకు భారత్ అవుట్డోర్ ఫిట్నెస్ పరికరాలను అప్పగించింది. ఆన్సర్ ఆప్షన్ 4 మాల్దీవులకి. నెక్స్ట్ వన్ చూద్దాం. మిలిటరీ ఇంటర్ ఆపరేటబిలిటీ పెంచడానికి మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ కోసము జూన్ 2020లో ఏ దేశం భారత్తో అవగాహన ఒప్పందము కుదుర్చుకుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ బోర్డ్ సభ్యులను నియమించడానికి సో NHAI ఏర్పాటు చేసిన సెలక్షన్ కమిటీ కన్వీనర్ ఎవరు. ఆన్సర్ ఆప్షన్ 1 సుఖ్బీర్ సింగ్ సంధు. నెక్స్ట్ వన్. 2021 పురుషుల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ను ఏ దేశం నిర్వహిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 సెర్బియా. నెక్స్ట్. భారతదేశం వెలుపల ప్రపంచంలోని మొట్టమొదటి యోగా విశ్వవిద్యాలయాన్ని ఈ నగరంలో ఏర్పాటు చేశారు. దాని పేరేంటి అంటే వివేకానంద యోగా విశ్వవిద్యాలయం. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ఘనత భారతదేశానికే చెందుతుంది ఫ్రెండ్స్. పతాంజలి యోగ శాస్త్రాన్ని రచించిన వ్యక్తి పతాంజలి. ప్రపంచానికి ఒక గొప్ప యోగా విద్యను అందించిన ఘనత భారతదేశానికే చెందుతుంది. ఓకేనా. సో ఆన్సర్ ఆప్షన్ 1 లాస్ ఏంజల్స్, అమెరికాలో. నెక్స్ట్ వన్. ఫీఫా పురుషుల ఫుట్బాల్ ప్రపంచ కప్ 2022 యొక్క 22వ ఎడిషన్ ఏ దేశంలో ఆతిథ్యం ఇవ్వనుంది ఈ ఎడిషన్కి. ఆన్సర్ ఆప్షన్ 3 ఖతార్. నెక్స్ట్. ఇటీవల కన్నుమూసిన విద్యాబెన్ షా పద్మశ్రీ గ్రహీత ఏ రంగంలో ఉన్నారు. ఆన్సర్ ఆప్షన్ 4 సోషల్ వర్క్. నెక్స్ట్. ఈశాన్య రాష్ట్రాల రాజధానులను రాయల్ నెట్వర్క్ ద్వారా ఈ సంవత్సరానికి అనుసంధించాలని భారత రైల్వే ప్రణాళిక వేసింది. ఆన్సర్ ఆప్షన్ 2 2023కి. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో నా అనాలిసిస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో యూనిక్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా యూనిక్గా ఉంటాయి. ఏదో నార్మల్గా 10 క్వశ్చన్స్ ఇచ్చేసి వాటిని చెప్పేసి ఆన్సర్ చెప్పేసి పోవడం కాకుండా సో దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా సో మీకు కరెంట్ అఫైర్స్ చదువుతున్నట్టు కాకుండా చాలా నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నట్టుగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంటర్నేషనల్ అఫైర్స్ ముఖ్యంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంటర్నేషనల్ అఫైర్స్ కావచ్చు, సో భారతదేశానికి సంబంధించిన కొన్ని విషయాలు కావచ్చు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. స్ట్రాటజీగా కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు చాలా విషయాలు నేర్చుకోగలుగుతారు. ఓకేనా, గమనించాలి. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా ఫస్ట్ టైం చూస్తున్న వారు సో మీకు నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే అందరు చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో క్లాస్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. కేవలము ఒక 20 to 30 minutes కేటాయించి మొత్తం క్లాస్ వినండి ఫ్రెండ్స్. ఓకే. సో మీరు నేను చెప్తున్నాను కదా, చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తారు. ఐఎమ్ షూర్ అబౌట్ దిస్. అంతేకాకుండా ఎవ్రీ సండే స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఆ స్పెషల్ క్లాస్లో సో మన సబ్స్క్రైబర్స్, మన స్టూడెంట్స్ దేనిపైన క్లాస్ చేయమంటే దానిపైన ఖచ్చితంగా క్లాస్ అయితే చేయడము జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో అంతేకాకుండా మన వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, దాదాపు 10 వరకు ఉన్నాయి వాట్సాప్ గ్రూప్లో. అన్నీ కూడా ఫిల్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇంకా 2-3 ఖాళీగా ఉంది, కొంచెం స్పేస్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అంతేకాకుండా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అన్లిమిటెడ్ ఫ్రెండ్స్, అన్లిమిటెడ్. ఇప్పటివరకు 13K+ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు ఫ్రెండ్స్. సో 13K+ స్టూడెంట్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో. సో వారందరూ కూడా ప్రతిరోజు మనం చేసే క్లాసెస్ని సో అందులో లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వివిధ పోటీ పరీక్షలకు కావాల్సినటువంటి మెటీరియల్ కూడా అందులో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు కూడా రెగ్యులర్గా అందచేయడం జరుగుతుంది ఉచితంగా. సో ఫ్రెండ్స్, గమనించాలి, ఇక్కడ వాట్సాప్ గ్రూప్లో ప్రవేశానికైనా సో టెలిగ్రామ్లో ప్రవేశానికైనా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు ఫ్రెండ్స్. కానీ ఓన్లీ స్టూడెంట్సే జాయిన్ అవ్వాలి. ఓకే, స్టూడెంట్సే జాయిన్ అవ్వాలి. ఎలాంటి అమౌంట్ అయితే దాంట్లో జాయిన్ అవ్వడానికి ఉండదు. ఓకే, గమనించాలి. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం ద్వారా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.